సురులను రక్షించావు, అసురులను శిక్షించావు. సత్యం లోకంపై విజయ పతాకం ఎగరేశావు. సాధు పురుషులను స్వర్గానికి, అసాధువులను నరకానికి పొండని సూచన చేస్తున్నట్లుగా నీ పాదాల నుండి గంగా తరంగాలను 3 విధాలుగా 3 లోకాలలో జయపతాకాలుగా ప్రసారం చేశావు. అంటే ఆయన పాదాల నుంచి గంగా 3 రకాలుగా విభజించబడి ప్రవహించడం మొదలెట్టింది. 3 రకాల వాళ్ళని ఉద్ధరించడానికి 3 లోకాల్లో. ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. నీ పాదాలు అసురులకు భయంకరాలు, సురగణాలకు శుభంకరాలు. వాళ్ళకేమో భయం కలిగించేవి ఆయన పాదాలు, దేవతలకి శుభం కలిగించేవి. నీ చరణాలు మాకు కల్మష హరణాలు. అంటే మాలో ఉన్న కల్మషం పోవాలంటే పరమాత్మ పాదాలు పట్టుకుంటే మన కల్మషాలన్నీ పోతాయి. కల్మషాలంటే మనలో ఉన్న చెడు అంతా పోతుంది. నిత్య మంగళ శరణాలు అంటే అదేంటి మంగళకరమైనటువంటి ఆయన్ని శరణ పొందటం మనకి మంగళకరమైంది అని చెప్తున్నాడు.